హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఈజీగా ఇంట్లోనే రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను రాగి పిండి తీసుకున్నాను కొద్దిగా. దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మంచిగా లంప్స్ లేకుండా అయితే కలుపుకోండి. నెక్స్ట్ అయితే ప్యాన్లో కొద్దిగా వాటర్ అయితే వేసి దాన్ని అయితే హీట్ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసి కలపండి, దాన్ని అయితే మంచిగా కరిగేలాగా. ఒక 2 drops ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి దాంట్లోనే. సో మనకి ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సిమ్లో అయితే పెట్టుకొని మనం ఆల్రెడీ రాగి వాటర్ కలిపాం కదా, అదైతే దీంట్లో వేసుకొని అయితే మంచిగా కలపాలి. సో మనం వేసుకున్న వాటర్ని అయితే ఒక 10 seconds అయితే కలపండి. సో మనకి తెలుస్తుంది లైక్ అది కూడా బాయిల్ వచ్చేసిందని. సో అప్పుడైతే మనము కొంచెం కొంచెంగా రాగి పిండి లైక్ మీకు ఎంత కావాలో సో అలా అయితే రాగి పిండి క్వాంటిటీ అయితే తీసుకొని దీంట్లో ఈ మిక్చర్లో అయితే వేసి స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టేసి మంచిగా కలపాలి. చాలా మంచిగా అయితే కలపాలి, ఎందుకంటే మళ్ళీ లేకపోతే లోపలంతా ఉండలు లైక్ మొత్తం లంప్స్ అయితే వచ్చేస్తాయి. సో మనం రాగి పిండి వేసుకున్నాక స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టేసి మంచిగా అయితే కలపాలి దాన్ని. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ వేసినప్పుడు ఎన్ని లంప్స్ ఉన్నాయో సో మనం మెల్లిమెల్లిగా దాన్ని కలుపుతూ ఉంటే సో మనకి ఇలా కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. సో మనకి ఇది వచ్చినప్పుడల్లా ఒక 5 minutes లైక్ సిమ్లోనే వదిలేసి మళ్ళీ కలపాలి. లైక్ 5 minutes వదిలేసి మళ్ళీ కలపాలి, లేదంటే మనకి బేస్ అనేది లైక్ అతుక్కుపోతుంది. సో అలా మనం కలుపుతూ ఒక 20-25 minutes తర్వాత సో మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మనకు కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేసేయాలి. ప్లస్ టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తే కనుక మీరు స్టవ్ అయితే ఆపేసి తీసేయచ్చు. సో నాకైతే ఇక్కడ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అనిపించింది. ఇంకా నేను తీసేసి ఒక 5 minutes అయితే చల్లారనివ్వండి. సో తర్వాత మనం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని లైక్ చేతిని అయితే తడి చేసుకొని ఇంకా మనకి ఎంత షేప్లో ముద్ద కావాలో సో దాన్ని బట్టి అయితే మనం చేతితో అయితే తీసుకొని లైక్ మంచి షేప్ అయితే చేసేసుకోవచ్చు. అంతే గైస్, ఈజీగా ఇంట్లోనే లైక్ మన చేతులతో అయితే రాగి ముద్ద అయితే రెడీ చేసేసుకోవచ్చు. సో దీన్ని అయితే మీరు నాన్ వెజ్తో తినొచ్చు, లేదంటే వెజ్లో పప్పుతోనైనా తినొచ్చు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్.